ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదు, ఉప ఎన్నికలు నిర్ణయించేది బారాసా కాదు. స్పీకర్ గారు నిర్ణయం వెలువరించిన తర్వాత ఉప ఎన్నికలు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. బారాసాకు ఆ మాత్రం కూడా అవగాహన లేకపోతే చేసేది ఏం లేదు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు.